హలో మై డియర్ లేడీస్. చాలామందిలో రాత్రంతా సరిగ్గా నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే చాలా అనీజీగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా కొంచెం పని చేయగానే కండరాలు పట్టేయడం, విపరీతంగా జుట్టు రాలిపోవడం వంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాగానే విటమిన్ లోపం అనుకొని విటమిన్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేస్తారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన బాడీకి విటమిన్స్ ఎంత అవసరమో అలాగే మినరల్స్ అంటే ఖనిజాలు కూడా చాలా అవసరం. విటమిన్లు అనేవి మన బాడీలో మెటబాలిజంని సరిచేయడానికి ఉపయోగపడితే, ఈ మినరల్స్ అనేవి మన గుండె పనితీరుకి, మన కండరాల నిర్మాణానికి, అలాగే హార్మోన్స్ పనితీరుకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు కూడా మనకి కావాల్సిన 4 ఇంపార్టెంట్ ఖనిజాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఖనిజాలు లోపిస్తే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా మన వంటింట్లో ఉండే న్యాచురల్ ఫుడ్తో వీటిని ఎలా భర్తీ చేయొచ్చు అని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిది మెగ్నీషియం. మన బాడీలో దాదాపుగా 300కు పైగా జరిగే బయోకెమికల్ రియాక్షన్స్కి ఈ మెగ్నీషియం అనేది చాలా అవసరం. మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, యాంగ్జైటీ, ఆందోళనగా అనిపించినా మీ బాడీలో మెగ్నీషియం లోపిస్తుంది అని అర్థం. మరి మనకి ఈ మెగ్నీషియం అనేది ఎందులో ఉంటుందో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నానబెట్టిన 5 బాదం తీసుకోవడం. బాదంలో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పాలకూర ఆకుకూరల్లో పాలకూర మెగ్నీషియానికి పవర్ హోల్ లాంటిదని చెప్పవచ్చు. ఇందులో కూడా మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది డార్క్ చాక్లెట్స్. ఇది షుగర్ తక్కువగా ఉండి మనకి కావలసినంత మెగ్నీషియాన్ని అందించడంతో పాటు రాత్రులు నిద్ర బాగా పట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక నాలుగవది గుమ్మడి గింజలు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఈ గుమ్మడి గింజలు ఎంత హెల్ప్ చేస్తున్నాయో చెప్తుంటే వింటూనే ఉన్నాం. మనం ఒక చిన్న చేంజ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా గుమ్మడి గింజలు, బాదం తీసుకుంటే మనకి రోజువారీకి కావలసిన మెగ్నీషియం అనేది అందుతుంది. సాయంత్రం స్నాక్స్ కింద జంక్ ఫుడ్ని బంద్ చేసి ఈ గుమ్మడి గింజలు అలాగే బాదంని అలవాటు చేసుకోండి. ఇక మూడవది అందరికీ బాగా తెలిసిన కాల్షియం అనగానే మనకి బాగా గుర్తొచ్చేది పాలు. కానీ చాలామందికి ఈ పాలు పడవు లేదా పాలు తాగడం ఇష్టం ఉండదు. మన ఎముకలు బలంగా ఉండాలన్నా, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా ఈ కాల్షియం అనేది చాలా అవసరం. ముఖ్యంగా 30+ ఉమెన్లో మనం కాల్షియం లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కాల్షియం దొరికే సూపర్ ఫుడ్స్ ఏంటో చూసేద్దామా? మునగాకు, ములక్కాయల్లో పాల కంటే ఎక్కువ కాల్షియం మనకి అందుతుంది. అలాగే తోటకూర, రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ తోటకూర తినడం వల్ల కూడా మనకి కావాల్సిన కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది. అలాగే రాగుల్లో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు రాగి సంకటి, రాగి జావ ఎక్కువగా తీసుకునేవారు. వాళ్ళు అందుకనే 80-90 ఏళ్ళు వచ్చినా కానీ ఏ నొప్పులు లేకుండా అంత హెల్తీగా ఉండగలిగారు. అన్నిటికంటే మించింది నువ్వులు ది బెస్ట్ అని చెప్పవచ్చు. 1 స్పూన్ నువ్వుల్లో 1 గ్లాస్ పాలలో ఉండే కాల్షియం మనకి దొరుకుతుంది. మనం నువ్వుల్ని కొంచెంగా డ్రై రోస్ట్ చేసి ప్రతిరోజు కూడా కొంచెం మన వంటల్లో యూస్ చేయడం వల్ల మనకి కాల్షియం అనేది చాలా బాగా అందుతుంది. హెల్తీ ఐడియా ఏంటి అంటే వారానికి 2 సార్లు రాగి జావ తీసుకుంటూ నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూని రెగ్యులర్గా ఒకటి తీసుకోవడం వల్ల మనం కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. ఇది చాలా హెల్తీ కదా. ఇక నాలుగవది పొటాషియం. మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉందా? అయితే మీరు పొటాషియంని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అసలు ఈ పొటాషియం ఏం చేస్తుందో తెలుసా? మన బాడీలో ఉన్న ఎక్సైజ్ సోడియంని బయటికి పంపించి బీపీని కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. అలాగే మన బాడీ ఎప్పుడూ కూడా హైడ్రేట్గా ఉండడానికి, కండరాల నొప్పులు రాకుండా ఉండడానికి ఈ పొటాషియం అనేది హెల్ప్ చేస్తుంది.
మరి ఈ పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏంటో చూసేద్దామా? కొబ్బరి నీళ్ళు. మనకి కొబ్బరి నీళ్ళలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. 2, అరటిపండు. చాలా చౌకగా దొరికే ఫ్రూట్స్. ఇది క్విక్ ఎనర్జీతో పాటు మన బాడీకి కావాల్సిన పొటాషియంని వెంటనే అందిస్తుంది. ఇక మూడవది ఆవకాడో. ఇందులో కూడా పొటాషియం మనకి చాలా బాగా ఇక చిలకడ దుంప. ఇందులో పొటాషియంతో పాటు మంచి ఫైబర్ కూడా ఉంటుంది. మనం చిలకడ దుంపను రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. మీరు కనుక డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసేవారైతే మీ వర్కౌట్స్ పూర్తి అవ్వగానే మీరు కొబ్బరి నీళ్ళు, ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్ళని తీసుకుంటే చాలా ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్ తాగే బదులు మీరు రెగ్యులర్గా ఈ కోకోనట్ వాటర్ని తీసుకోండి. ఇక 4వది జింక్. కరోనా టైం నుండి మనకి జింక్ ఎంత అవసరమో మన అందరికీ తెలిసిందే. మన స్కిన్ బాగుండాలన్నా, మొటిమలు రాకుండా ఉండాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలన్నా మనకి ఈ జింక్ అనేది చాలా అవసరం. థైరాయిడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారికి ఈ జింక్ అనేది ఒక వరమని చెప్పవచ్చు. ఇది మనలో ఉన్న రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ జింక్ సోర్స్ ఫుడ్ ఏంటో తెలుసుకుందామా? ఫ్లక్స్ సీడ్స్. అవేనండి మన అవిసె గింజలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు జింక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు. రోజులో 4 నుండి 5 జీడిపప్పులు తీసుకోవడం వల్ల మనకి ఈ జింక్ అనేది చాలా బాగా అందుతుంది. పంప్కిన్ సీడ్స్. ఇవి మెగ్నీషియంతో పాటు జింక్ కూడా చాలా మంచి సోర్స్. ఈ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక స్పూన్ తీసుకోవడం చాలా మంచిది. చూశారు కదా, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మన మార్కెట్లో దొరికేవే. మనం చేయవలసిందల్లా మనం రోజువారీ తీసుకునే ఫుడ్లో వీటికి కొంచెం చోటు ఇవ్వడమే. ప్రతిరోజు ఉదయం 1 గ్లాస్ రాగి జావ, ఈవినింగ్ స్నాక్స్ కింద నట్స్, మధ్యాహ్నం లంచ్లో ఆకుకూరల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎటువంటి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడవలసిన అవసరం లేదు. మనకి ప్రకృతి ఇచ్చిన ఆహారమే నిజమైన ఔషధం. మరి మీ రొటీన్ని ఏ రోజు నుండి ప్లాన్ చేస్తున్నారు? నేను చెప్పిన వీటిలో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? తప్పకుండా నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.